ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఏంటంటే అక్కడ ఇప్పుడు అమ్మవారికి, ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, అక్కడ అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. మొన్న శాకాంబరి అలంకరణ జరిగింది, పసుపు కొమ్ముల అలంకరణ కూడా జరిగింది. అలాగే ఇప్పుడు నిమ్మకాయలతో అలంకరిస్తున్నారు. ఆ నిమ్మకాయల్ని మేము ఇప్పుడు కోర్చడానికి వెళ్తున్నాము. అక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు, వాళ్ళు కూడా కోర్చడానికి చాలామంది వస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం. అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, శ్రావణ శుక్రవారాలు వచ్చాయి కదా, ఈ నిమ్మకాయలన్నీ చాలా ప్లేసులకు పంపించారన్నమాట. వీళ్ళందరూ వీళ్ళందరూ మాల చేసి అమ్మవారికి అలంకరణ చేస్తారన్నమాట. చాలా వరకు అయిపోయావి. ఇప్పుడు మనం వచ్చాం కదా, మనం కూడా చాలా వరకు మాల చేసి ఇద్దాం. ఇందులోన పండిపోయినవి, పనికిరానివన్నీ తీసేస్తారు. అవి ఇదిగోండి, ఇందులోన పసుపుగా పాడైపోయినవి ఏవైనా ఉన్నా అవన్నీ తీసి ఓన్లీ పచ్చగా ఉన్నవి మాత్రమే మాలలు అల్లి అమ్మవారికి సమర్పిస్తారు. అలంకరణ చాలా బాగా జరుగుతుంది. అసలు చాలా అందంగా ఉంటారు తల్లి. ఎంతో చక్కగా అలంకరించారు చూడండి. అందరూ అల్లిన, మాలలు చేసిన ఈ నిమ్మకాయల దండలను అమ్మవారికి ఎంత చక్కగా అలంకరించారో చూడండి. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ అంటారు కదా, అలాగే పెద్దమ్మ ఎంత అలంకరణలో ఎంత చక్కగా ఉన్నారు కదా. ఆ పసుపు వర్ణంతో, ముఖంతో, కళతో ఎంతో చక్కగా కనిపిస్తున్నారో. ఖడ్గం శూలం ధరించి ఎంత చక్కగా కనిపిస్తున్నారు చూడండి. ఆ నిమ్మకాయల అలంకరణ మధ్యలో తల్లి వెలుగొందుతున్నారు. చూస్తుంటే ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా మనకి అమ్మవారిని అనగా, అంటే అయ్యవారిని అనగా ఎవరిని చూసినా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది కదండి. ఆ దీంట్లోన మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా పాజిటివ్ ఎనర్జీతో ఎంతో చక్కగా ఉంటాము, ఎంతో హాయిగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. అందువల్ల తల్లిని ఒకసారి నమస్కరించుకొని ఆవిడ ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను.